హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇవాళ ఎమరల్డ్స్ మిఠాయి షాప్కి వెళ్ళామండి. ఇది మనకి బంజారా హిల్స్లో ఉంది. ఇంకొకటి లోవర్ ట్యాంక్ బండ్, ఇంకొకటి వచ్చేసి చేనంబర్ దగ్గర ఉంటుంది అనమాట. శివం రోడ్ అంటాం కదా, అక్కడ ఉంటాయి. ఇవి 3 షాప్స్ ఉంటాయి మనకి హైదరాబాద్లో. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గానిక్ స్టోర్ అండి. అంటే కంప్లీట్గా స్వీట్ షాప్స్ అంటే గ్రాసరీస్ దొరుకుతాయి, వెజిటేబుల్స్ దొరుకుతాయి, ఫ్రూట్స్ దొరుకుతాయి. బట్ స్వీట్స్లో కూడా ఆర్గానిక్, చాట్లో ఆర్గానిక్ అనేది వీళ్ళ దగ్గరే దొరుకుతుందేమో. నీట్గా ఉంటుంది స్టోర్ కూడా. అంటే మనకి పల్లెటూరు వాతావరణం, ఎవరో ఇంట్లో కూర్చొని తింటున్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ బంజారా హిల్స్ స్టోర్కి వెళ్తే మాత్రం భలే బాగుంటుంది. మేము ఇక్కడ మంచిగా సమోసా రగడా తీసుకున్నామండి. ఇది సేమ్ మొత్తం ఓన్లీ పచ్చి బఠానీలు శనగలతో చేశారు. సూపర్ ఉంది టేస్ట్ అయితే. అండ్ మంచి అరిటాకులో వేసి ఇచ్చారు. అది కూడా అల్టిమేట్ అనిపించింది అనమాట చూస్తూ ఉంటే. అంటే గిల్ట్ ఫ్రీ ఫుడ్ తినడం అనేది నిజంగా అంటే అది అదృష్టం ఉండాలి అలాంటి ఫుడ్ దొరకాలంటే అని అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకంటే ఎక్కడ తిన్నా కూడా తినేంతసేపు చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తాం, కానీ ఇంటికి వచ్చాక ఒక ఫీల్ ఉంటుంది కదా, అబ్బా చెత్త తిన్నామా అని చెప్పి. ఈ స్టోర్కి వెళ్తే మాత్రం అలాంటిది ఏ ఫీల్ ఉండదు అనమాట. హ్యాపీగా తినేయచ్చు. అండ్ మేము ఇక్కడ పానీపూరి అండ్ మాల్పువా ఒకటి తీసుకున్నాం. మాల్పువా కూడా భలే ర్యాప్ చేసి ఇచ్చారు అనిపించింది. అండ్ ఇక్కడ యాక్చువల్గా సగ్గుబియ్యం పాయసం ఉంటుంది, బట్ ఇవాళ లేదంట. సో మేము బాదం మిల్క్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా సూపర్ ఉంటుంది. సో వీళ్ళ దగ్గర మనకి లంచ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, బట్ అది మాత్రం మధ్యాహ్నం ఉంటుంది. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అండ్ మంచి శుద్ధ దేశీ ఆవు పాలు దొరుకుతాయి అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే టైమింగ్ చెక్ చేసుకోండి. ఇదంతా వాళ్ళ స్టోర్ అండి. ఇదంతా చాట్ సెక్షన్, లోపల స్వీట్స్ అండ్ గ్రాసరీస్ ఉంటాయి. అండ్ కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ అలాంటివి కూడా పెట్టారు ఈ స్టోర్లో అయితే. వేరే స్టోర్స్లో లేవు, బట్ ఈ స్టోర్లో అయితే ఉన్నాయి. చీపురు కట్టలు కూడా భలే ఉన్నాయండి. నా పొడుగు ఉంది, నేను 5'4" ఉంటా, నా పొడుగు ఉంది ఆల్మోస్ట్ ఆ చీపురు కట్ట. భలే అంటే భలే ఉండింది అనిపించింది అనమాట. ఇదే ఎందుకు చూపిస్తున్నానంటే నాకు నిజంగా బాగా నచ్చిందండి ఈ ప్లేస్. అట్లా పార్క్లో కూర్చొని చాట్ తినడం అనేది సూపర్ అనిపించింది అనమాట. ఇదంతా షాప్ ముందట వ్యూ అనమాట మనకి. అండ్ ఇది మనకి స్టోర్ ఎంట్రన్స్. నీట్గా కృష్ణయ్యని పెట్టారు. అండ్ పక్కనే రాగి బిందెలో నీళ్ళు కూడా పెట్టారనమాట వాటర్ తాగడానికి. పిడకల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయండి. ఈ తప్పాల చెక్కలు వంట చేసుకోవడానికి మనకి కావాల్సిన సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ ఏమైనా కావాలంటే ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ దుపట్టాస్ మళ్ళీ వస్తాను. ఈ బుట్టలు ఇవన్నీ కూడా భలే అనిపించాయి అనమాట. అంటే ఇవన్నీ కూడా మనకి హ్యాండ్మేడ్ దొరుకుతున్నాయి. అంటే వాళ్ళు వేరే వాళ్ళతో టైఅప్ చేసుకొని తీసుకొస్తున్నారు. వీళ్ళు చేస్తారా లేదా అనేది నాకు తెలియదు. ఇది వేరే వాళ్ళతో టైఅప్ చేస్తారనుకుంటా. బట్ గ్రాసరీస్ అవన్నీ కూడా వీళ్ళవే. మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి గ్రాసరీస్లో కూడా. అంటే మనకి ఇట్లా పెయిన్ రిలీఫ్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, చూర్ణాలు అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆరామ్సే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. అది సూపర్ అనిపిస్తుంది నాకు. బట్ ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే ఈసారి ఉన్న ప్రోడక్ట్స్ నెక్స్ట్ టైం ఉండవు. అంటే వాళ్ళు అదే చెప్తారు అనమాట, మాకు న్యాచురల్గా ఏది సాటిస్ఫై అయితే అవుతామో అది మాత్రమే తీసుకొస్తాము అనేసి చెప్తారు వాళ్ళు. అంతకుమించి మేము వేరేవైతే తీసుకురాము అనేసి అంటారు అనమాట. సో అందుకే ఒకసారి అయిపోయిన క్రాప్ మళ్ళీ దొరకదు కదా. సో మళ్ళీ ఎప్పుడో క్రాప్ వచ్చినప్పుడే వెళ్తారు కదా వాళ్ళు. సో అట్లా దొరకదు అనమాట. నెక్స్ట్ ఈ మట్టి పాత్రలు కూడా భలే ఉన్నాయండి. మనకి సైజెస్ మీద ఆర్డర్ కూడా తీసుకొని చేసిస్తారు. అంటే భలే ప్రిటీగా ఉన్నాయి అనిపించింది అనమాట. పెరుగు తోడేసుకోవడానికి, మన బిర్యానీస్ చేసుకోవడానికి పెద్ద సైజులో ఉన్నాయి, చిన్న సైజులో ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు చూర్ణాలు అంటాం కదా మనము, అలాంటివి ఉన్నాయి. దాని యూజెస్ అండ్ దాని బెనిఫిట్స్ కూడా మనకి వెనక ఒక ట్యాగ్ లాగా పెడతారనమాట. సో మనం చూసి అక్కడే చదివి కొనేసుకోవచ్చు. అంటే మనకు అవసరమైతే మనం కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. దుపట్టాస్ అయితే భలే ఉన్నాయండి. ఒరిజినల్ కలంకారీ అంట. మనకి శ్రీకాళహస్తి నుంచే తీసుకొచ్చారంట ఇవి. ఆవిడ కాంటాక్ట్ నెంబర్ అదంతా కూడా ఉందన్నమాట అక్కడ. మంచి 2000 రూపీస్ ఈచ్ దుపట్టా ఉంది. భలే ఉండింది అనిపించింది అనమాట. ప్రిట్టి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ ఈ సాపలు కూడా మంచిగా మనం సింగిల్గా అంటే పూజ చేసుకునేటప్పుడు ఒక్కరమే కూర్చుంటాం కదా, అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇట్లా పెద్దగా ఉన్నాయి, అలా భలే ఉన్నాయి. దాని ప్రైజెస్ అండి, ప్రైజెస్ కూడా తీసి పెట్టాను, మీకు ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఈ పెయింటింగ్స్ కూడా భలే ప్రిటీగా ఉన్నాయి అనిపించింది అనమాట. చూస్తూ ఉంటే వావ్ అనిపించింది. నాకు ఈ ఆవు దూడ పెయింటింగ్ అయితే చాలా నచ్చిందండి నిజంగా. ఐ లవ్ ఇట్. నాకు ఎందుకో అది చాలా మంచిగా అనిపిస్తుంది ఆవు దూడది. మళ్ళీ మీకు ఈ పాలు దీనికోసం టైమింగ్ కోసం మళ్ళీ ఇది క్లిప్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇవన్నీ గ్రాసరీస్. రైస్లో కూడా అట్లీస్ట్ 3 to 4 వెరైటీస్ ఉంటాయి. ఇవాళ అయితే 4 వెరైటీస్ ఉన్నాయి. నవారా రైస్ అని, బ్లాక్ రైస్ అని, నార్మల్ సింగిల్ పాలిష్డ్ రైస్ అని, అలా డిఫరెంట్ రైసెస్ అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ రాక్ సాల్ట్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది. రాక్ సాల్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి.
నిజంగా ఆ స్టోర్‌కి వెళ్ళి అక్కడ మీరు ఐటెమ్స్ చూస్తే మీరే ఇంప్రెస్ అవుతారనమాట. ఇంత న్యాచురల్ ప్రొడక్ట్స్ మనకి హైదరాబాద్‌లో దొరుకుతాయా అన్న ఫీలింగ్ వస్తది. అంటే యాజ్ నేను చెప్పినట్టు గ్రోసరీస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కడైనా దొరికిపోతాయి. బట్ స్వీట్స్, స్నాక్స్ దొరకడం వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా! ఇంకా స్వీట్ సెక్షన్‌కి వచ్చేసామండి. ఇవన్నీ స్వీట్స్ కూడా వాళ్ళ ఓన్ ఘీతో, వాళ్ళ ఓన్ పన్నీర్‌తో చేసిన స్వీట్స్ ఉంటాయన్నమాట. చాలా మటుకి బెల్లం యూజ్ చేస్తారు. ఏవో కొన్ని స్వీట్స్‌లో షుగర్ యూజ్ చేస్తారంట. అది కూడా లో క్యాలరీ షుగర్ మాత్రమే యూజ్ చేస్తాము అనేసి చెప్తున్నారు. అసలు భలే అనిపించిందండి చూస్తూ ఉంటేనే. నేను రెగ్యులర్‌గా వెళ్తాను. గత 25 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను ఈ షాప్‌కి. బట్ ఎప్పుడు వెళ్ళినా నాకైతే కొత్తగా అనిపిస్తది. ఇదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్.